హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారి టెంపుల్కి ఏంటి స్పెషల్ అనుకున్నా, ఏం లేదండి, మన సత్తెనపల్లి నుంచి అయితే మా ఫ్రెండ్ మీరావాలి వాళ్ళ అమ్మగారు అయితే రావడం జరిగింది. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం. ఎందుకంటే మేము ముగ్గురం ఒకే హాస్టల్లో దాదాపు ఒక 12 సంవత్సరాలు అయితే చదువుకున్నాం. మాకు అక్కడ నేర్పించిన పద్ధతి ఏంటంటే అన్ని మతాలకి మనం గౌరవం ఇవ్వాలి. సో అదే విధంగా మేము అన్ని మతాలకి గౌరవిస్తాం. ఏ విధంగా అంటే, వాడి పేరు మీరావాలి, వాళ్ళు ముస్లిమ్స్. వాళ్ళ అమ్మగారికి ఏంటంటే మన అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక అయితే ఉందంట. సో వాడికి చెప్పగానే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, సరే రండ్రా అందరం కలిసి వెళ్దాం సరదాగా అని అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో మాకైతే ఇక్కడ మతాలతో అయితే ఏ ఇబ్బందులు లేదండి. మనమంతా మన మనసు ప్రశాంతంగా ఉంటే ఎన్ని మతాలైనా మనం అడ్డుకోవచ్చు. కొన్ని మతాల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. ఓకేనా, మేమైతే హ్యాపీగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం.